ఆకాశం అంత పెద్ద సముద్రం, మధ్యలో ఒక శిఖరం. ఆ శిఖరం పైన వెలుగుతున్న నక్షత్రాలు. దూరంగా ఒడ్డున ఒక కుర్రాడు కూర్చున్నాడు. ఏమైనా సరే ఆ శిఖరాన్ని చేరుకోవాలి, ఆ తారల్లో నేను వెలగాలి అని సంకల్పించుకున్నాడు. తన నమ్మకాన్ని ధైర్యంగా మార్చుకొని ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశాడు. ఈదడం మొదలెట్టాడు. కెరటాలు ఎగిసి పడుతున్నాయి. ఎండ మండిపోతుంది. సొరమైనలు అతని గమనిస్తున్నాయి. అయినా ఆ కుర్రాడు ఆగలేదు, ఆపలేదు. పగలు లేదు, రాత్రి లేదు, వాన లేదు, వరద లేదు, అలుపు లేదు, సొలుపు లేదు. అతడికి కనబడింది ఒక్కటే, ఆ శిఖరం. ఊపిరి బిగిసిపోయింది, గుండె బరువెక్కింది, ఒళ్ళు గొల్లయింది. కాని వెనక్కి తగ్గలేదు. తన కాళ్ళ అలజడితో, తన రెక్కల చప్పుడుతో సముద్రమే పక్కకు తప్పుకుంది. తను పట్టుదలతో ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ కుర్రాడు ఆ శిఖరాన్ని చేరుకున్నాడు. ఇంద్రసేనుడిలా సింహాసనాన్ని అధిరోహించాడు. ఒక గొప్ప మెగా నక్షత్రంగా మారాడు. అక్కడితో అతడు ఆగలేదు. ఆ శిఖరం పైనుంచి కిందకు చూశాడు. ఇంకా ఎంతో మంది తనలాగే ఆ శిఖరాన్ని చేరాలని తపన పడుతూ సముద్రంలో ఈదడానికి కష్టపడుతున్నారు అని గమనించాడు. వెంటనే సముద్రంలోకి దూకి మళ్లీ ఎదురీత మొదలుపెట్టాడు. అందరిని తన మార్గంలోకి తీసుకొచ్చి దారి చూపాడు. శిఖరం పైన తన పక్కన కూర్చోబెట్టాడు. ఇదంతా చూసిన నేను ఆశ్చర్యంతో అతన్ని అడిగినప్పుడు అతడు చెప్పిన మాట నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నేను నా నమ్మకాన్ని ధైర్యంగా మార్చి ఈదాను. ఇప్పుడు నా ధైర్యాన్ని నమ్మకంగా మార్చి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చాను అని అన్నాడు. ఆ కుర్రాడి పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. ఈ రోజు ఆయనను అందరూ మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు.